హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నానండి. ఉదయం 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు నేను ఏమేం పనులు చేసుకున్నాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజైతే అసలు లేవాలనిపించలేదండి. ఎందుకంటే నైట్ అంతా అసలు కరెంటే లేదు. నైట్ 10 గంటలకు తీసిన కరెంటు తెల్లవారుజామున 3:15కి అయితే వచ్చిందండి. అసలు అప్పటి వరకు ఇంకా నేనైతే నిద్రైపోలేదండి. ఎందుకంటే పిల్లలిద్దరికీ దోమలైతే తెగ గుట్టేస్తున్నాయి. అందుకోసం వాళ్ళిద్దరికీ విసురుకుంటూ అలాగే కూర్చుండిపోయాను. నైట్ టైంలో ఎంత వర్షం పడ్డా కూడా అసలు ఉదయం మాత్రం ఎండ బాగా కాస్తుందండి. కాస్త గాలిదుమ్ము వచ్చినా కూడా కరెంటు తీసేస్తారండి. అసలు ఒక్కోసారి గాలి వాన రెండూ లేకపోయినా కూడా కరెంటు తీస్తారు. అర్ధగంట గంట కూడా కాదండి, గంటలు గంటలు తీసేస్తారు కరెంట్ అయితే. నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఇవాళైతే పెందలాడే లేవాలనిపించలేదు. అలాగే పడుకుండిపోయాను. కానీ పాప స్కూల్ గుర్తొచ్చి మళ్ళీ వెంటనే లేసానమాట. ఇంకా లేచిన వెంటనే చకచక పనులు అయితే 1 by 1 అయితే చేసేసుకుంటున్నాను. చూసారా ఎన్ని చెప్పులు ఉన్నాయో. చెప్పులు అయితే అలా సర్దాను, కానీ పిల్లలు లేచిన వెంటనే మళ్ళీ చల్లా చెదురు చేసేస్తారండి. మా చిన్న పాప చెప్పులు వేసుకొని బయటికి వెళ్తే మాత్రం వీధికి ఆ చివర ఒక చెప్పు ఈ చివర ఒక చెప్పు అయితే పడేసి వస్తుంది. అవి పోయాయేమో అనుకొని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వేరే చెప్పులు తీసుకొస్తారు. మళ్ళీ తెల్లారి ఎవరో ఒకళ్ళు తెచ్చి మీ అమ్మాయి చెప్పులు అక్కడ పడేస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి వెళ్తారనమాట. అలాగని ఆ చెప్పులన్నీ చిన్న పాపవి మాత్రం కాదండి. అందులో 2 జతలు చిన్న పాపవి, 2 జతలు పెద్ద పాపవి అయితే ఉన్నాయి. సరే ఇంకా చెప్పులు కూడా అలా ఉంచితే ఇప్పుడైతే బట్టలు నానబెట్టుకుంటున్నానండి. నిన్నంతా కరెంట్ లేకపోవడం వల్ల నీళ్లు కూడా వదలలేదండి. నీళ్లు లేనప్పుడే మాకు బట్టలు కానీ గిన్నెలు కానీ ఎక్కువగా పడుతూ ఉంటాయి. నీళ్ళు లేవు కదా అని చెప్పేసి పైన హౌస్ అయితే కడుగుదాం అనుకున్నాను. కానీ ఆకాశం నీళ్ళు కూడా అయిపోతే అసలు వదులుతాడో లేదో అని చెప్పేసి ఇంకా కడగలేదనమాట. ఎందుకంటే నేను హౌస్ కడిగిన రోజే నీళ్ళు అయితే రావన్నమాట. ఈ విషయం మీదే మా ఆయన ఎక్కిరిస్తూ ఉంటాడు. ఏ ముహూర్తాన్ని హౌస్ కడిగావో ఏంటో తెల్ల నీళ్ళే రావడం లేదని చెప్పేసి. అయినా సరే సాయంత్రం వరకు చూసి నీళ్ళు రాకపోతే కనుక హౌస్ అయితే కడుగుతాను. వాయిస్ ఓవర్లో కొంచెం చేంజ్ వచ్చింది కదా, నేనైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నానండి. ఎందుకంటే రూమ్లో మా పాప అయితే పడుకుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నేనైతే ఫ్యాన్ ఆపేసుకుంటాను. ఎందుకంటే ఫ్యాన్ ఉంటే వాయిస్ ఓవర్ అనేది క్లియర్గా ఉండదని చెప్పేసి ఫ్యాన్ ఆపుతానమాట. ఇంకా ఇప్పుడైతే తను పడుకుంది కదా, ఇంకా ఫ్యాన్ ఆపితే లెగుస్తుంది అనమాట. అందుకే నేను బయటకు వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. పిల్లలిద్దరూ ఇంకా లేవలేదనమాట. ఇప్పుడైతే నేను బ్రష్ చేసుకొని ఇంకా పాలకు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. మేము పాలు తీసుకొచ్చేదైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరేనండి. వాళ్ళ ఇల్లు మాకు దగ్గరగానే ఉంటుంది. మా ఇంటి నుంచి 4 అడుగులు వేస్తే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే నేనైతే పాలకు వచ్చేసానండి. ఇంకా పాలు తీసుకొని అయితే వెళ్ళాలి. నేను ఎప్పుడు పాలకు వచ్చినా కూడా తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ కుందేల్ని పలకరించే వెళ్తాను. చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది కదా. మా హజీఫాకైతే అసలు ఈ కుందేలంటే చాలా ఇష్టం, బాగా ఆడుకుంటుంది దీంతో. ఇంకా పాలు తీసుకొని బయటకైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, అదే మా ఇల్లు. వర్షం పడటం వల్ల చుట్టూ అంతా చెట్లు అయితే మొలిచాయి. వీడియోలో చూడటానికి అందంగానే ఉంది, కానీ వీటి వల్ల పాముల భయం అయితే ఉంటుందండి. ఏ పొదలో ఏ పాము ఉందో అని చూసుకొని జాగ్రత్తగా నడవాలి. మొన్న పడ్డ వర్షానికి మా గోడ అయితే కొంచెం కుంగిపోయిందండి. అందువల్ల మా మామయ్య అయితే దాన్ని సరిచేసి చెట్టుకు కడుతున్నాడు అనమాట. ఇంకా నేను పాలు తీసుకొచ్చి పక్కన పెట్టేసి స్టవ్ అంతా కూడా నీట్గా తుడుచుకుంటున్నానండి. నైట్ టైమే పొయ్యి అంతా తుడిచి పెట్టుకుంటాను. మళ్ళీ ఉదయాన్నే లేవగానే కూడా మళ్ళీ ఏదైనా దుమ్ము ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది అందరూ చేసేదేలేండి. ఇప్పుడైతే పాలు కాగబెట్టడం కోసం అని చెప్పేసి గిన్నెలో పాలు అయితే పోసుకుంటున్నాను. పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా మంట కూడా సిమ్లో పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తాను. ఎందుకంటే గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలు కడిగేసి మళ్ళీ పాల దగ్గరికి అయితే వస్తాను అనమాట. ఈలోపు పాలు అయితే కాగిపోతాయి. ఇందాక చెప్పాను కదా పైన హౌస్లో నీళ్ళు అయితే అయిపోయాయి అని చెప్పేసి, ఇప్పుడైతే కింద హౌస్లో నుంచి నీళ్ళు అయితే తెచ్చుకొని గిన్నెలు అయితే కడుగుతున్నాను. గిన్నెలు కొంచెం తక్కువగా ఉన్నాయనుకోండి నైట్ టైమే కడిగేస్తాను. లేదు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అని అనిపించింది అనుకోండి ఇంకా మార్నింగ్ కడగొచ్చులే అని చెప్పేసి ఇంకా టబ్లో అయితే వేసేస్తానమాట. మా అమ్మకైతే అసలు గిన్నెలు ఎక్కువ ఉంటే నచ్చదనమాట. ఎంగిలి గిన్నెలు ఇంట్లో ఉంటే దరిద్రం అని చెప్పేసి ఎప్పటి గిన్నె అప్పుడే తోమేస్తుంది. సింక్ ఉంటే అలాగే ఎప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు గిన్నెలు, కానీ నేను బయటికి తీసుకొచ్చి కడగాలి కదా, అందుకే ఇంకా నేను టబ్లో వేసేసుకుంటాను గిన్నెలన్నీ కూడాను. గిన్నెలు కడగటం అయితే పూర్తయిపోయింది. లోపల పాలు కూడా కాగిపోయాయి. ఇంకా పాలు తోడు పెడదామని చెప్పేసి పాలన్నీ ఒక బాక్స్లో పెట్టేశాను. అలాగే మా పాప కోసం ఒక గ్లాసులో కూడా పోసాను. మిగిలిన పాల మీద అయితే మూత పెట్టేశాను, ఎందుకంటే నేను టీ పెట్టుకోవాలి కదా, అందుకోసం అనమాట. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నేనైతే టీ పెట్టుకొని తాగుతాను.
ఒక్కరోజు పని లేట్ పడుతుంది అని అనుకునేటప్పుడు మాత్రం ఇంకా ఉదయాన్నే టీ పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే టీ తాగకపోతే నాకు అసలు తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా అలా వచ్చిన తలనొప్పి అయితే నాకు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గదనమాట. అందుకే నేనైతే టీ మిస్ చేసుకోను. ఎక్కడున్నా సరే ముందైతే టీ అయితే తాగేస్తాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి అన్నట్లు నాకైతే ఈ టీ పిచ్చి అయితే ఉందన్నమాట. ఒక బకెట్లో బట్టలు ఉతకడం కంప్లీట్ అయ్యాక ఇంకా ఆ బకెట్లో వాటర్ పోసుకొని హీటర్ అయితే పెడుతున్నాను. పెద్ద పాపకి స్నానం చేయించాలి కదా, అందుకోసం. తనైతే చన్నీళ్ళు అసలు చేయదండి. ఎంత ఎండాకాలం అయినా సరే దానికి వేడి నీళ్ళే కావాలి. ఇంకా బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా పెద్ద పాపని లేపి స్కూల్కి అయితే రెడీ చేయాలన్నమాట. టైం అయితే 7:30 అయిపోయింది. ఇంకా 8:20కి అయితే బస్సు వస్తుంది. ఈ లోపల తనైతే రెడీ చేయాలి. రెడీ చేయడం ఎంతోసేపు పట్టదు, కానీ తను తిండి తినటమే చాలా లేటుగా తింటుందండి. అదే చిరుతిండి ఏదైనా పెట్టామనుకోండి 1 నిమిషంలో తినేస్తుంది. ఇంకా అలా కాదని మనం టిఫిన్ కానీ అన్నం కానీ పెట్టేసామనుకోండి ఇంకా బుగ్గను పెట్టేసుకుంటుంది. అస్సలు నవిలి మింగదు. టైం చాలా తక్కువగా ఉందని చెప్పేసి నార్మల్ దోశ అయితే అసలు తినదు. ఇంకా లేట్ పడుతుందని చెప్పేసి దానికి ఇష్టమైన ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. ఎగ్ దోశ అయితే తను కొంచెం స్పీడ్గా తింటుంది. అదే నార్మల్ దోశ వేసి ఇచ్చాను అనుకోండి అది ఎంత బాగున్నా కూడా అస్సలు తిందనమాట. ఇంకా బుగ్గను పెట్టేసుకొని ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అందుకే ఇంకా టైం చాలా తక్కువ ఉంది, ఈ టైంలో రిస్క్ అవసరమా అని చెప్పేసి ఇంకా ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను. పిండి రుబ్బేటప్పుడు కాస్త మినపప్పు ఎక్కువైంది, అందుకే పెనానికి అలా అంటుకుపోయింది. మా పాపని నిద్ర లేపే ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే, ఇంకా నువ్వు కనుక నిద్ర లేవకపోతే నువ్వు ఏదైతే టిఫిన్ చేయాల్సి ఉందో అదైతే స్నాక్స్ బాక్స్లో వేసి ఇంకా నీకు పంపిస్తాను, స్నాక్స్ ఏం పెట్టనని చెప్పేసి అంటాను. వెంటనే లేచి కూర్చుంటుంది అనమాట. నజిహా లేచి రెడీ అవుతుంటేనే మా చిన్న పాప కూడా లేచిందనమాట. ఇంకా వాళ్ళ అక్క చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది స్కూల్కి వెళ్ళిన దాకా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా స్కూల్ బస్ రావడానికి అయితే ఇంకా 10 మినిట్స్ టైం అయితే ఉంది. ఈ లోపల తను బయటికి వెళ్ళి ఇంకా అటు ఇటు తిరగటం ఎందుకని చెప్పేసి నేనే టీవీలో కార్టూన్ అయితే పెట్టాను. ఇంకా లోపల కూర్చొని కార్టూన్స్ అయితే చూస్తుంది. ఈ లోపు నేను పక్క బట్టలు తీసేసి ప్లగ్ బాక్స్ వైర్ అయితే చుట్టేస్తున్నాను. ఇంట్లో పడుకుంటే అసలు ఉబ్బదీస్తుందని చెప్పేసి మేమైతే వరండాలో పడుకుంటున్నాము. ఈ వరండాలోనేమో 2 ఫ్యాన్లు వేసుకున్నా కూడా అసలు ఎన్ని దోమలు కుడుతున్నాయో. ఒక పక్క ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, అయినా కూడా అసలు ఎన్ని దోమలు కుడతాయో. ఇవన్నీ చూడండి, అన్ని దోమలే అనమాట. ఎన్ని ఉన్నాయో మీరే చూడండి. ఇంకా స్కూల్ బస్ అయితే వచ్చేసింది. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుందండి. నజిహాకి స్నానం చేయించిన తర్వాత వేడి నీళ్ళు కాసిన ఉంటే చిన్న పాపకు కూడా చేయించేశాను. ఇంతకుముందు నేను చక్కగా చేతికిస్తే తినేది టిఫిన్, ఇప్పుడైతే తినడం లేదు. నేనే ఎలాగోలా తినిపించేసి ఇంకా ఇల్లు కూడా ఊడ్చేశాను. ఇంకా పనంతా అయిపోయిందని చెప్పేసి టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను. నేను టీ తాగొద్దంట, తనైతే బయటికి తీసుకెళ్ళమంటుంది. చెప్పులేసుకొని కూడా వచ్చింది రెడీగా. టీ తాగిన తర్వాత తనైతే బయటికి తీసుకొని వెళ్తాను. సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు నేనైతే తీయగలుగుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.